గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. తిరుమల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనతో పాటు సతీష్ రామానుజన్ సోషల్ మీడియా స్టార్ అనే చెప్పుకోవాలి. సో ఇక్కడ కోలాటంలో పాల్గొన్నారు. ఆయన మాటలోనే ఆయనతో మాట్లాడదాం. హలో సతీష్, ఎలా ఉన్నారు? నమస్తే అండి, హరే శ్రీనివాస. చాలా సంతోషంగా ఉంది బ్రహ్మోత్సవాల్లో ఈ కార్యక్రమం ఇలా చేస్తున్నందుకు. ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటున్నాను. నా పిల్లలు అంటే నా శిష్యులను తీసుకొని ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం నిజంగా స్వామివారు నా దీవెనలను నా నమస్కారాన్ని స్వీకరించి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించారని కోరుకుంటున్నానండి. నేను మీకు ఎప్పుడు వచ్చింది బ్రహ్మోత్సవం నుంచి కాల్? 1 month బ్యాకే వచ్చిందండి యాక్చువల్గా. సో ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎంతో మంది ఇక్కడికి వస్తే చాలా అనుకుంటారు, అలాంటిది మీరు ఇక్కడికి వచ్చారు అండ్ మాడవీధుల్లో స్వామివారికి మీ నాట్యాభిషేకాన్ని చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఇందాక అన్నట్టు నిజంగా పూర్వజన్మ ఫలం ఉంటేనే కానీ ఇక్కడ వరకు రాలేమనేది అనుకుంటున్నానండి. కానీ నాకు ఇక్కడ రావడానికి మాకు సపోర్ట్ చేసింది మాత్రం దాస్ సాహిత్య ప్రాజెక్ట్ కర్ణాటక తరపు నుంచి నాకు ఈ కార్యక్రమం వచ్చిందండి యాక్చువల్గా. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇంతమందితో ఒక్కసారి హౌ యువర్ ఫీలింగ్? ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అంటే కామన్గా అనిపించే వాళ్ళందరికీ గూస్ బంప్స్ అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే మాటలు లేవండి, కన్నీళ్ళు కార్చుకోవడం అంతే తప్ప. కానీ నిజంగా అండి ఎన్నో ఇప్పుడు ఇది నా ఫస్ట్ బ్రహ్మోత్సవాలు ఇక్కడ నేను చేసేదండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. బట్ చాలా సంతోషంగా ఉంది. ఇన్ని లక్షల జనం ముందు నేను చేస్తున్నానందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. హరే శ్రీనివాస్. మీ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, కారణం తెలుసుకోవచ్చా? అంతా కారణం స్వామివారేనండి. స్వామి ఇక్కడ దగ్గర రప్పించుకున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అనుకున్నారు ఎప్పుడైనా బ్రహ్మోత్సవాల్లో నేను పాల్గొంటానని? ఎప్పుడు అనుకోలేదండి. కానీ ఈ కార్యక్రమం ఇచ్చినందుకు మాత్రం నేను దాస్ సాహిత్య ప్రాజెక్ట్ మాత్రం రుణపడి ఉంటాను అనుకుంటున్నానండి. రాత్రి నిద్ర పట్టిందా మీకు? ట్రైన్ ఎప్పుడు దిగేస్తామో, ఎప్పుడు కార్యక్రమం మొదలెడతామో, ఎప్పుడు రెడీ అవుతారో, ఎప్పుడు ఫోటోలు తీసుకుందామో, మాడ వీధుల్లో ఏ పాట చేయాలి, ఏ సాంగ్ వరకు ముందుకు వెళ్ళాలి అనేది ఆలోచన రాత్రంతా కూడా. కానీ స్వామివారు అందంగా చేయించుకుంటున్నారండి. అలాగే ఇటు సతీష్ రామానుజన్ వాళ్ళ మదర్ కూడా ఒక్కొక్కసారి మీరు ఇటు వచ్చేయండి అమ్మా, ఇటు వచ్చేయండి. రైట్, ఆమె మాటలు కూడా తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మీ అబ్బాయికి సంబంధించి అతి అద్భుతమైన పర్ఫార్మెన్స్? ఇలా స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు, మా అబ్బాయికి ఉన్నత స్థాయిలో స్థానాన్ని ఇచ్చినందుకు నాకైతే ఒక తల్లిగా చాలా గర్విస్తున్నాను. ఏడుస్తున్నారు? ఇటువంటి అవకాశాలు ఇంకా ఎన్నో స్వామి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఒక తల్లిగా నాకు ఏజ్ లిమిట్ ఇచ్చి ఈ కార్యక్రమంలో అవకాశం ఇవ్వకపోయినా మా కుమారుని యొక్క కార్యక్రమాన్ని చూడాలి అన్న ఆనందంతో ఎంతో కుతూహలంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నా. రైట్, సతీష్ గారు. ఓకే, సో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను. ఎవరు మాట్లాడతారు మీ బ్యాచ్లో? ఇక్కడ చాలా మంది. సో చూడొచ్చు ప్రముఖులు కూడా అక్కడికి చేరుకుంటున్న సందర్భం. సో ప్రతి ఒక్కరు కూడా మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. అనుకోలేదు, మా గురువు గారి వల్ల ఈ సంవత్సరం మేము అసలు అనుకోలేదు బ్రహ్మోత్సవాలకు వస్తామని. దేవుడి దయ వల్ల, మా గురుగారి దయ వల్ల ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు రావడం జరిగింది మాకు. రైట్, ఎక్కడో పుట్టిన మన కళలు సంప్రదాయాలు ఇక్కడ ప్రదర్శిస్తున్న సందర్భం సామాజిక వేదికగా ఎలా అనిపిస్తుంది మీకు? వెంకటాచలం అన్ని కళలకు సమాహారం. సరస్వతి స్వరూపమైనటువంటి హంసవాహనం పైన మనం తిలకించాం. ఈనాడు సర్వభూపాల వాహనంపై స్వామివారిని మనం చూస్తూ ఉన్నాం. అంటే పరుడై, ఈశ్వరుడై, మహామహిముడై, ప్రాదుర్భవ స్థాన సంహరణ క్రీడనుడై, త్రిశక్తియుతుడై, అంతర్గత జ్యోతి అయి, పరమేష్ఠి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గమ్మున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్ అని చెప్పి మనకు అందనటువంటి ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాల్లో ఉండేటువంటి వైకుంఠంలో ఉండే స్వామి కలియుగంలో ఇలా నృత్యం చేసేటువంటి వాళ్ళని, భజన చేసే వాళ్ళని, నామ సంకీర్తనాద్యుపాయాలను ఆశ్రయించే వాళ్ళని అందరినీ ఉద్ధరిస్తామని అర్చామూర్తిగా స్వామి ఇక్కడికి వచ్చాడు. అయితే మనం అనుకుంటాం, అయ్యో మనం ఏదో నృత్యం చేస్తున్నాం, కోలాటాలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, మనం చాలా తక్కువేమో, యజ్ఞయాగాదులు ఎక్కువేమో అని. కానీ స్వామే స్వయంగా చెప్పారు,
యజ్ఞాదుల చేతం కరుగదు మన్మనంబు సంతోషతరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర. ఎక్కడైతే నన్ను బాగా సంగీతామృత ధారల అంగీకృతమైన ఎట్లు సంగీతము అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని కోలాటాలు భజనలు నృత్యాలు చేస్తూ ఉంటారో అక్కడ నేను ఆనందంగా ఉంటాను. నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ. నేను యోగుల హృదయంలో ఉండొచ్చు, సూర్యమండలంలో ఉండొచ్చు, వైకుంఠంలో ఉండొచ్చు, కానీ ఆనందంగా ఎక్కడుంటాను అంటే మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడైతే ఉత్సాహంగా నాట్యం చేస్తూ ఉంటారో, గానం చేస్తూ ఉంటారో, పారవస్యంతో కోలాటాలు చేస్తూ ఉంటారో అక్కడ ఉంటాను ఆనందంగా అన్నారు. ఆనందం అంటే బహుశా ఈరోజు ఇక్కడే ఉన్నారు అని చెప్పి అనడానికి నిదర్శనం అనేది చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు చూడొచ్చు అందరూ కోలాటం ఎంత సరదాగా ఉంది అనేది. సతీష్, కంక్లూషన్ మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీకు ఎంతో పేరు తెచ్చి పెట్టిన ఆ పాట ఒక్కసారి మీ నోట. రఘుకుల తిలకారారా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా. ఈ సాంగ్ నాకు పాడిన ఆయనకి కోటి కోటి నమస్కారాలండి. ఈ పేరు తీసుకొచ్చిన మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, నా ఇన్స్టాగ్రామర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మీడియా తరపున చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. హరే శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. మొత్తంగా అయితే మాత్రం మన కళలు మన సంప్రదాయాలు ఎలా ప్రతిబింబిస్తున్నాయో చూస్తున్నారు. ఎప్పుడు మన కళను మన సంప్రదాయాన్ని వదులుకోకపోతే మనని ఏదో ఒక రోజు ఒక మంచి స్థానంలో నిలబడతాయని చెప్పడానికి బహుశా సతీష్ ఒక చక్కని ఉదాహరణ చెప్పుకోవచ్చు. అండ్ ఇదిగో ఈ ఫ్యామిలీ చూస్తున్నారు కదా, ఈ ఫ్యామిలీ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారండి మీరంతా? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో మన మహబూబ్ నగర్ నుంచి వచ్చారు. అండ్ ఇప్పుడు ఇంక డైరెక్ట్గా నేను వాళ్ళతో మాట్లాడేస్తాను. ఎస్, ఎక్కడి నుంచి వచ్చారన్నారు మీరు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ నుంచి వచ్చారా? తెలంగాణ. తెలంగాణ. ఎన్ని గంటలు బయలుదేరారు అక్కడి నుంచి? 25 మార్నింగ్ 10 o'clock. మార్నింగ్ 10 o'clock. సో ఏం కాటేజెస్ బుక్ చేసుకోలేదు? ఏం బుక్ చేసుకోలేదు. సార్ చూడొచ్చు ఫ్యామిలీ అంతా. ఇదిగోండి, ఎంతమంది ఉన్నారు మొత్తం మీరు? 11 మంది ఆడపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దీంట్లో. మొత్తం 11 మంది. ఒక్కసారి కొంతమంది ఇటువైపు ఉన్నారు, వాడితో మాట్లాడుతూ. అమ్మా, ఎంతమంది వచ్చారు మీరు? ఎంతమంది వచ్చారు మొత్తం? 11 మెంబర్స్. కాటేజ్ ఏం బుక్ చేసుకోలేదు, రూమ్లో ఏం బుక్ చేసుకోలేదు. ఎందుకు? దొరకలేదు. ఎవరిని అడగలేదు. ఇక్కడ మంచిగా ఉందని ఇక్కడ కూర్చున్నాం అంతే. దర్శనం ఎప్పుడు మీది? మార్నింగ్ ఈవినింగ్ అయిపోయింది. దర్శనం అయిపోయింది. ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు దర్శనం చేసుకున్నారు? మేము నైట్ 9కి వచ్చాము. ఒక నిమిషం, ఎప్పుడు వచ్చారు? నిన్న నైట్. మీరు నైట్ వచ్చారు. నైట్. సో మీరు ప్రయత్నం కూడా ఏం చేయలేదు కాలేజ్కి? ఏం చేయలేదు. ఏం చేయకుండా దర్శనం కోసం వచ్చేసారు అంతే. సో ఇక్కడే సెటిల్ అయిపోదాం అని చెప్పి. ఓకే, ఒకసారి మీరు చూడొచ్చు. ఇగో ఇలా ఒక క్లాత్ అలాగే ఒక చాప వేసుకొని ఫ్యామిలీ అంతా. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ నేను చూపిస్తాను. జొన్న రొట్టె, వీళ్ళకి జొన్న రొట్టె ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి జొన్న రొట్టె తింటూ మాట్లాడతా. సో మీరు చూడొచ్చు ఫ్యామిలీ అంతా కూడా. ఇదిగో కాస్త ఫ్యామిలీకి సంబంధించి చూస్తున్నారు. అమ్మా, నేను కూడా మీతో పాటు తినచ్చా? మీరు చూడొచ్చు జొన్న రొట్టెతో పాటు ఇదిగోండి. మీరు చూస్తే కనుక ఇదిగో జొన్న రొట్టె, కారం పొడి, ఈ రెండే తెచ్చేసుకున్నారు. ఎప్పుడు చేస్తున్నారు ఇవన్నీ? ఎప్పుడు చేస్తున్నారు జొన్న రొట్టె? అంతేనా? అంతే, వారం రోజుల కన్నా ముందే చేసేస్తున్నారు. ఓకే, నాకు ఇంత వద్దు, చిన్నది ఇవ్వండి చాలు. చిన్న హాఫ్ ఇచ్చినా చాలు. ఎందుకంటే ఇప్పుడే నేను కూడా తిన్నా. సో వాళ్ళతో పాటు నేను తింటా. కొంచెం పొడిగా నాకు. సో ఇదిగో నేను కూడా పల్లి పొడి ఇచ్చారు. సో లెట్ మీ బైట్. అద్భుతం అబ్బా. అంతే కదా, భగవంతుడు దర్శనం చేసుకొని సంకల్పం ఉంటే చాలు కదా. చాలు, అంతే కదా, ఏమంటారు? అంతేనా? అంతే కదా. సో మీరు చూడొచ్చు ఇదంతా కూడా ట్రాఫిక్ సంబంధించి. ఇదంతా చూస్తారు కదా కార్ పార్కింగ్ ఏరియా. సో ఈ కార్ పార్కింగ్ ఏరియాలో రోడ్డు మీద హ్యాపీగా ఫ్యామిలీ ఒక చాప్ వేసి కూర్చొని జొన్న రొట్టె తింటూ కారం పొడి ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి ఇంకో చేతితో నేను జస్ట్ తింటున్నా అన్నమాట. నేను ఏం చెప్తున్నా, తిరుమల యాత్రకు వచ్చినప్పుడు
ఒక్కొక్క భక్తుడిని పలకరిస్తూ ఉంటే స్టోరీ ఈస్ డిఫరెంట్. అండ్ ఐ థింక్ మిడ్ నైట్ అరౌండ్ ఎంత అవుతుందంటే, నేను టైం కూడా చూపిస్తా, ఇగో 10:45 అవుతుంది. అండ్ హ్యాపీగా ఫ్యామిలీ ఇక్కడే షాప్ వేసుకొని వచ్చిన బట్ట అక్కడ ఏర్పాటు చేసుకొని ఫ్యామిలీ అంతా జొన్న రొట్టె తింటూ మొత్తం ప్యాక్ చేసేసుకొని వచ్చేసారు. అండ్ చూడొచ్చు. సో ఇట్ షోస్ కేవలం సంకల్పం ఉంటే చాలు. జొన్న రొట్టె తింటూ హ్యాపీగా ఫ్యామిలీ అంతా చూడండి, ఎక్కడ రిగ్రెట్స్లో. రాత్రి ఇక్కడే పడుకుని పోతారా? నైట్ ఇక్కడ నైట్ ఇక్కడే నైట్ అంతా ఇక్కడే పడుకుని పోతారమ్మా మీరు? ఇబ్బంది ఏమనిపిస్తుందా? బట్ భగవంతుడి కోసం అంతేనా? సో చూడొచ్చు, అది మొత్తంగా అయితే మాత్రం. సో మీరు కూడా తినేయండి. అండ్ జొన్న రొట్టె విత్ పల్లి పొడి. సో మీరు చెప్పండి మీ స్టోరీస్. అండ్ డివోషనల్గా కావచ్చు, లేకపోతే టూర్స్లో కావచ్చు, మనకి కావాల్సిన చేయాలనుకున్న దాని సందర్భంలో వి ఫీల్ వెరీ ఎంజాయ్డ్, రైట్? చాలా తృప్తి అనిపిస్తుంటుంది. వీడియో జర్నలిస్ట్, సెల్ఫ్ వీడియో. సో మొత్తంగా అయితే అది. సో మీకే అనిపిస్తుంది చెప్పండి. తిరుమల నుంచి సచిన్, ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.